ప్రభువు చెప్పిన పరలోక మార్గం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన 2వ అధ్యాయం 7, 11, 17, 29వ వచనములు మరియు 3వ అధ్యాయం 6, 13, 22వ వచనములు. క్రీస్తుని గూర్చిన జ్ఞానము. ప్రియ సార్వత్రిక దేవుని సంఘ కుటుంబమా, క్రీస్తునందు మీకు శుభములు. మన ప్రభువైన క్రీస్తు యేసుని గూర్చియు మరియు మన తండ్రి అయిన యెహోవా దేవుని కొరకు మన సంఘములలో మరియు సమాజములో అనేక విధములైన వివరణలు మరియు ప్రశ్నలు అనేకము ఉన్నవి. ఉదాహరణకు, మీరు ఆరాధించవలసినది ఒకే దేవుని కదా, మరి మీరు యెహోవా దేవుని ఆరాధిస్తారా లేక యేసుక్రీస్తును ఆరాధిస్తారా అని. మీరు కూడా ఒక దేవుని కాక ముగ్గురు దేవుళ్ళును ఆరాధిస్తున్నారు. మరియు యేసుక్రీస్తు వచ్చింది 2000 సంవత్సరాలు క్రితమే అని, క్రైస్తవ్యం నిన్న మొన్న పుట్టిన మతమని. ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో క్రైస్తవ్యమును బహుగా ప్రశ్నిస్తున్నారు. దీనికోసం మనలో కూడా అనేక మందికి కొంత అనిశ్చితి మరియు కొంత గందరగోళం ఉంది. దానికొరకు ఒక చిన్న వివరణ. ప్రప్రథమంగా క్రైస్తవ్యం అనేది మతం కాదు, అది పరలోకమునకు చేరుటకు ప్రభువు చెప్పిన మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. క్రైస్ట్ షోయింగ్ ద పాత్ టు ఇటర్నిటీ ఇస్ కాల్డ్ క్రిస్టియానిటీ. మతమునకు మార్గమునకు చాలా వ్యత్యాసముంది. యేసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము అనగా నోటి ద్వారా పలికే మాట. మనము ఒక మాట పలికితే ఆ మాట మనదే అవుతుంది. మనము వేరు, మన మాట వేరు కాదు కదా. మనకు ఎంత విలువ ఉంటుందో మన మాటకు కూడా అదే విలువ ఉంటుంది. మనము వెళ్ళకపోయినా ఎక్కడైనా మన మాటగా చెప్తే అక్కడ పని జరుగుతుంది. అంటే మనకు ఉన్న విలువని బట్టి. అంటే మనకు ఉన్న విలువ మరియు గౌరవం మన మాటకు కూడా సమానంగా ఉంటాయి. అలానే దేవునికి ఎంత మహిమ, అధికారం, జ్ఞానము ఉంటుందో దేవుని మాటకు కూడా అదే విలువ, అధికారం, జ్ఞానము ఉంటాయి. కావున తండ్రి అయిన దేవుడు, వాక్యం అయిన క్రీస్తు మరి దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక దేవునిలోని బహుళత్వము. మన తండ్రి అయిన యెహోవా దేవుడు పూర్వం మనకు చెప్పదలచిన విషయాలను ముందు ప్రవక్తల ద్వారా చెప్పించారు. కాని వారి మాట వినకపోవుట వలన తన వాక్కునే శరీరధారిగా మన మధ్య నివసింపజేసి మనకు పరలోక జ్ఞానము మరియు తన చిత్తమును గూర్చి వివరించారు. మన తండ్రి అయిన దేవుడు తన వాక్యము అయిన క్రీస్తును మనుష్య కుమారునిగా పంపి తండ్రితో మన సహవాసం ఈ భూమి మీద ఎలా ఉండాలో, తండ్రిపై ఎలా ఆధారపడి జీవించాలో, ఎలా ప్రార్థన చేయాలో మనకు మాదిరిని చూపించారు. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనములు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరియు తండ్రి విశ్వప్రణాళిక కోసం మన స్థానంలో క్రీస్తు బలి అయ్యి 2వ మరణము నుంచి మనలను తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేయుటకు పునఃరుత్థానుడు అయినారు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కొరకు చెప్పబడిన సంగతులు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడియున్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచు ఉద్దేశించేనో వాడుగాకను, మరి ఎవడును తండ్రిని ఎరుగడు. మరియు యోహాను సువార్త 14వ అధ్యాయం 8-12 వచనములు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. మరియు
యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. పైన వాక్యములను బట్టి తండ్రి అయిన దేవుని ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఏదోను తోటలో ఆదాము మొదలుకొని పాత నిబంధనలో అందరూ చూచినది. మాట్లాడినది మన ప్రభువును కుమారుడు అయిన క్రీస్తునే. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తమున్నది క్రీస్తే. ఆయనే అందరికీ తండ్రిని తన ద్వారా తెలియజేసెను. ఇంకొక సంగతి నేను మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అది ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు ఆదిలో సృష్టి చేసినది క్రీస్తే అని పరిశుద్ధాత్ముడు రాయించారు. కాని అది మర్మంగా ఉంచబడినది. దానిని మీకు ఒకసారి వివరించాలి అనుకుంటున్నా. పాత నిబంధన గ్రంథం ఆదిమ హెబ్రీ భాష నుంచి అనువదించబడినది అని మనకు అందరికీ తెలుసు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఇదే హీబ్రూ బైబిల్లో బెరెషిట్ బారా ఇలోహిం ఎట్ హాష్మిం వేట్ హారెట్స్. ఇక్కడ నేను హిబ్రూ మరియు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇమేజ్ తీసుకున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే హిబ్రూ భాషలో ఆదికాండం 1 గంట 1 నిమిషంలో మొత్తం 7 వాక్యములు ఉన్నవి. 7 అనే సంఖ్య బైబిల్లో సంపూర్ణతని సూచిస్తుంది. కాని మీరు ఒకసారి పరిశీలించి చూస్తే అందులో 6 పదాలను మాత్రమే అనువదించారు. మొదటి 3 మరియు చివరి 3 పదాలను మాత్రమే అనువదించగలిగారు. ఎందుకంటే మధ్యలో ఉన్న పదమునకు హిబ్రూలో అర్థం లేదు. ఒకసారి ఆ మధ్య పదమును పరిశీలిదాం. ప్రది పరిశీలించాలి అంటే మనం హిబ్రూ అక్షరాల పరిచయం అవసరం. ఇవి హిబ్రూ అక్షరాలు. హిబ్రూ భాషని కుడి నుంచి ఎడమకు చదవాలి. ఈ అక్షరాలలో మొదటి అక్షరం ఆలెఫ్ మరియు చివరి అక్షరం తవ్. హిబ్రూలో ఉన్న ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న 7 పదాలకు మధ్య పదం 2 అక్షరాలు మాత్రమే. పదం కాదు, అవి హిబ్రూ అక్షరాలలో మొదటి మరియు చివరి అక్షరాలు. ఆలెఫ్ తవ్ దానికి హిబ్రూలో అర్థం లేదు. అందుకే అక్కడ ఏమీ రాయలేదు. అందువలన అనువాదాలు కూడా అలానే ఆ పదమును వదిలేసి అనువాదం చేశారు. అయితే మనం ఒకసారి నూతన నిబంధన గ్రంథంను పరిశీలన చేద్దాం. నూతన నిబంధన గ్రీకు భాష నుంచి అనువాదం చేయబడినది. ఇవి గ్రీకు అక్షరాలు. ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన 22వ అధ్యాయం 13వ వచనం. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. అల్ఫా మరియు ఓమెగా గ్రీకులో మొదటి మరియు చివరి అక్షరాలు. అలానే అక్కడ కూడా హిబ్రూలో మధ్య పదము మొదటి అక్షరం ఆలెఫ్ మరియు చివరి అక్షరం తవ్ లను ప్రభువుకు సూచనగా పరిశుద్ధాత్ముడు రాయించారు. మొదటివాడును మరియు కడపటివాడును, ఆదియు అంతమును అయిన క్రీస్తు అని. ఇలోహిం అనగా గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అర్థం. ఏలోహిం పక్కన ఉన్న ఏటీహెచ్ అంటే మన ప్రభువైన క్రీస్తును గూర్చి పరిశుద్ధాత్మ ఇశ్రాయేలు దేవుడు మొదటివాడును కడపటివాడును అయిన యేసుక్రీస్తు అని అప్పుడే ప్రస్తావించారు. కాని దానిని యూదులకు మరుగుపరిచారు. అందుకే ఆ 7 పదాలు మధ్యలో ఉన్న క్రీస్తుతోనే పరిపూర్ణమవుతుంది. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు మొత్తం సృష్టి చేశారు అని మనకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆదిమ హెబ్రీ భాషలో వ్రాయించారు. దానిని మనకు నూతన నిబంధనలో బయలుపరిచారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. మరియు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనములు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనెందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సర్వమును ఆయనయందు స్థిరపరచబడుచున్నవి. ఈ విషయమును దేవుడు ఎందుకు యూదులకు మరుగుపరిచారు? ఎప్పుడైనా ఆలోచించారా? అది దేవుని విశ్వ ప్రణాళికకు ముడిపడి ఉన్న మర్మం. ఎందుకంటే యూదులు మెస్సయ్యని తెలుసుకుంటే అప్పుడు విశ్వ మానవాళి కోసం జరగవలసిన బలియాగం జరగదు కదా. బలియాగం యూదులలో ప్రధాన యాజకుడే జరిపించాలి. ఈ బలియాగం కోసమే దేవుడు వారికి మొదటి నుండి బలిని
బలి నియమాలను సాదృశ్యంగా చేపించుకుంటూ వచ్చారు. అందుకే దేవుడు యూదులకు అంత్యదినములలో క్రీస్తును గూర్చి తెలియచేయాలి అని అనుకున్నారు. అనగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం ఉన్నది మన ప్రభువైన క్రీస్తే. ఇటువంటివి దేవుని ప్రణాళికను గూర్చి మనం తెలుసుకోవలసిన మర్మాలు అనేకమున్నాయి. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తున్నది: బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. కావున ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు మనుష్య కుమారునిగా వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది కాని ఆయన ఆదినుంచి శాశ్వత కాలమున్నవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలో కనిపించిన కొన్ని సందర్భాలను ఇక్కడ పంచుకుంటాను. ద యెహోవా దూత. బైబిల్లోని కొన్ని భాగాలలో యెహోవా దూత అనే వ్యక్తి హాజరైన సందర్భాలలో దైవిక అధికారాన్ని ఉపయోగించడం, ఆరాధనను అంగీకరించడం వంటివి చూడవచ్చు. ఉదాహరణకు హాగర్ అబ్రాహాములకు కనిపించినది మరియు మోషేకు మండుతున్న పొద దగ్గర కనిపించడం. ఈ దూత దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పూర్వరూపంలో ఉన్న దేవుని ప్రత్యక్షత. యాకోబు పోరాడిన మనిషి. ఆదికాండము 32లో యాకోబు ఒక మర్మమైన వ్యక్తితో పోరాడి తర్వాత ఆయన దేవుడని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి యాకోబును ఆశీర్వదించి అతని పేరును ఇశ్రాయేలుగా మారుస్తారు. ద యెహోవా సేనల అధిపతి. యెహోషువ 5వ అధ్యాయం 13-15 వరకు వచనములలో యెహోషువ యెరికో యుద్ధానికి ముందు ఒక దైవిక వ్యక్తిని కలుస్తాడు. అతను తనను తాను యెహోవా సేనల అధిపతిగా పరిచయం చేసుకుంటారు. యెహోషువ ఆ వ్యక్తిని దేవునిగా గుర్తించి ఆరాధిస్తాడు. అగ్నిగుండంలో ఉన్న దేవుని కుమారుడు. దానియేలు 3లో షద్రకు, మేషకు, అబెద్నగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు నెబుకద్నెజరు రాజు దేవుని కుమారుని పోలికలో 4వ వ్యక్తిని అగ్నిలో చూస్తాడు. ఇలా అనేక సందర్భాలలో యేసు క్రీస్తు పాత నిబంధనలో కనిపిస్తూ ఉన్నారు. కావున క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవారు కాదు. ఆయన ఆదినుంచి శాశ్వత కాలముండేవారు. 2000 సంవత్సరాల క్రితం మనిషిగా ఆయన పాదపీకం అయిన ఈ భూమి మీదకి మన రక్షణ కోసం వచ్చారు. ఇంకొక ప్రశ్న మనలని ఎక్కువగా అడిగేది ఒక దేవునిలో ముగ్గురు ఎలా ఉంటారు అని. ఒకసారి వాక్యంను పరిశీలన చేస్తే రోమా 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అనగా దేవుని యొక్క అదృశ్య లక్షణములను కనుగొనుటకు మనము ఆయన సృష్టించిన వస్తువులను గురించి పరిశీలించిన దేవుని లక్షణాలు మనకు అర్థమవుతాయి. ఉదాహరణకు మనము సూర్యుని నేరుగా చూడలేము. కారణం ఆ సూర్యుని వెలుగు. సూర్యుడు మనకు సుమారు 15 కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్నా కాని సూర్యుని వెలుగును మనము నేరుగా చూడలేనప్పుడు సూర్యుని సృష్టించిన మన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనివారు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవారు. ఆ తేజస్సును మానవుడు నేరుగా చూసి తట్టుకోలేరు కదా. అందుకే ఆ దేవుని కనపరుచుటకు దేవుని వాక్యమైన ప్రభువు తన మహిమను తగ్గించుకుని మానవులకు కనిపిస్తూ వచ్చెను. మరియు దేవుడు మనలను తన పోలిక చొప్పున చేసెను. ఇప్పుడు మనలో శరీరం, ఆత్మ మరియు వాక్కు 3 ప్రత్యేకంగా ఉన్నా అవి అన్నీ ఒకే శరీరంలో ఉన్నాయి. మన శరీరం వేరు, మన ఆత్మ వేరు మరియు మన మాట వేరు కాదు కదా. మనము ఒక ప్రదేశమునకు వెళ్ళకపోయినా మన మాటగా పంపిస్తే అక్కడ మనకు ఎంత గౌరవముంటుందో మన మాటకు అంతే గౌరవముంటుంది కదా. అలానే శరీరం వేరు మరియు మన ఆత్మ వేరు. మనిషి చనిపోతే శరీరం ఇక్కడే ఉంటుంది కాని ఆత్మ విడిచిపోతుంది. ఇలా శరీరంలో ఆత్మ మరియు వాక్కు ఎలా ఉన్నాయో దేవునిలో కూడా అనేక బహుళత్వములు ఉన్నాయి. మనం అది అర్థం చేసుకోవడానికే దేవుడు మానవులను తన రూపంలో తన పోలిక చొప్పున చేసెను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ దేవుడు మన అని ఎవరితో పలుకుచున్నారు? మన అనగా బహుళత్వము. దేవాదిదేవుడు అయిన తండ్రి, దేవుని వాక్కు అయిన కుమారుడు మరియు దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వారు కలిసి ఒక్కటిగా ఉండి సృష్టిని చేశారు. మనలను పూర్తి వివేచనతో పరిశీలిస్తే దేవుని అదృశ్య లక్షణాలు కనిపిస్తాయి. యెషయా 43వ అధ్యాయం 11-12 వచనములు. నేను నేనే యెహోవాను,
నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే, రక్షించినవాడను నేనే, దాని గ్రహింపజేసినవాడను నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. పై వాక్యంలో మన దేవుడు స్వయంగా చెబుతున్న మాట, మన రక్షణను ప్రకటించిన తండ్రి ఆయనే, భూమిపైన శిలువపై మరణం పొంది మనలను రక్షించిన క్రీస్తు ఆయనే, మరియు మనకు అది గ్రహింపజేయు ఆదరణకర్త ఆయనే. ముగ్గురుగా ఉన్న ఏకైక దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇంతటి మహోన్నతుడును, సర్వాధికారి, సర్వసృష్టికర్త మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎంతో ప్రేమించి, మనలో ఏ ఒక్కరు నశించి నరకమునకు పోకూడదు అని మన మధ్యకు మనుష్య కుమారునిలా వచ్చి మన వలనే అనేక శోధనలు ఎదుర్కొని వాటిని జయించి మనకు, మన సృష్టికర్త అయిన దేవునితో మన అనుబంధం ఎలా ఉండాలి అని తానే స్వయముగా జీవించి చూపించారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనములు. శరీరధారియయున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా, ప్రభువు భూమిపైన సంపూర్ణ మానవునిగా మరియు సంపూర్ణ దేవునిగా ఉన్నా కాని తనని మరణం నుంచి రక్షింపగలవానికి అన్ని దినములలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తూ భయభక్తులతో ఉన్నారు. క్రీస్తే అటువంటి భక్తి జీవితం కొనసాగస్తే మనం ఇంకెంత భక్తి చేయాలి, దేవునికి ఇంకెంత లోబడాలి. కాని మనం ఆయన మార్గములో నడుస్తున్నామా లేక ఆదివారం భక్తి మాత్రమే చేస్తున్నామా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. కాని మనం శ్రమలు వస్తే ఎలా ఉంటున్నాం? విధేయతను నేర్చుకుని దేవునికి ఇంకా దగ్గరగా వస్తున్నామా లేక దేవునిపైన అలిగ దూరంగా వెళ్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. అందరూ తనని పోలి నడుచుకుని తాను శిలువపై చేసిన బలి అర్పణ ద్వారా అందరూ రక్షింపబడాలి అని పరలోక రాజ్యంనకు చేరే మార్గమును మనకు చూపించారు. అది మీకు వివరించాలి అనేది మా ప్రయత్నం. ఆమెన్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం అర్పించుటకంటే మిక్కిలి ప్రేమ కలిగినవాడు ఎవడును లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. గ్రేట్ ఫ్రెండ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుని పరిచయం చేసేందుకు ప్రారంభించి సువార్తను పంచడమే కాకుండా ఆచరణాత్మక సేవల ద్వారా దేవుని ప్రేమను ప్రపంచానికి అందిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ఇలా సెలవిస్తుంది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు అతిత్వరలో రాబోతున్నారు. సిద్ధపడండి మరియు సిద్ధపరచండి. జీసస్ కమింగ్ వెరీ సూన్, సో బీ ప్రిపేర్. ఆమెన్.